వాళ్ళకి బుద్ధి చెప్పగల మగాడు మా మామయ్య ఒక్కడే. ఏమైందిరా బంగారం? ప్రశాంత్ పూర్తిగా మారిపోయాడు మావయ్య. నన్ను అసలు పట్టించుకోవట్లేదు మావయ్య. అసలు ఏం జరిగిందిరా? ప్రశాంత్ ఆఫీస్లో ఆ దొంగముడు శాంతి మోజులో పడి ఈరోజు పెళ్లి రోజని ఫోన్ చేసిన ఇంటికి రాకుండా ఉన్నాడు మావయ్య. నువ్వు కూర్చో బంగారం, నేను చెప్తా కదా. ఆ ప్రశాంత్కు ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది నేను చెప్తాను. నేను చెప్పిన ప్రకారం నువ్వు నడుచుకో, సరేనా? అమ్మా, ఆడది అమాయకంగా ఉంటే మగాడు ఎన్ని ఆటలైనా ఆడుతూ ఉంటాడు. అదే ప్రశాంత్ వెళ్ళే దారిలోనే మనం కూడా వెళ్ళి ఆడికి బుద్ధి చెప్పాలి. అందుకనేగా మామయ్య నిన్ను పిలిచింది. నువ్వొక్కడివే ప్రశాంత్కి బుద్ధి చెప్పగలవు. నువ్వేం బాధపడమాకరా బంగారం. నేను వచ్చేసాక మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే కర్ర ఇరగదు, పాము చావదు, సరేనా? సరే. కానీ నీకేం తెలవనట్టు నువ్వు నటించు, కథంతా నేను చూసుకుంటా, ఓకేనా తల్లి? బాధపడమాకన్నానా? దాని నెంబర్ ఇవ్వు ఒకసారి. 9848862703. హలో, శాంతి గారేనా? ప్రశాంత్ ఉన్నాడా? మీరెవరు? నేనా? నేను మీ శ్రేయోభిలాషిని, ప్రశాంత్కి బాబాయిని. నీ గురించి అన్నీ చెప్పాడు. ఏం చెప్పాడు? అదా, మీ నెంబర్ ఎన్నో నెంబరో చెప్పాడు. నెంబరా? నెంబరేంటి? టైం పాస్ చేసే వాళ్ళలో నీదెన్నో నెంబరో చెప్పాడు. అవునా? ఎస్, నీతో టైం పాస్ చేస్తున్నాడు. నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పు, అప్పుడే ఆడి బండారం బయటపడింది. ఎంత మోసం! అవునమ్మా, ఒకసారి నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? సరే. తులసి, చేప వల్లో పడిందమ్మా, దాన్ని ఇంకా ఒడ్డుకు తీసుకొస్తాను. ఎలా మావయ్య? ఎవరికైనా నిజం తెలిసేవరకేనమ్మా. ఆ నిజమే అన్ని సమస్యల్ని పరిష్కరించింది. అదే నిజానికి ఉన్న గొప్పతనం. శాంతి, మనం నెక్స్ట్ మంత్ గోవా టూర్ ప్లాన్ చేద్దాం. అక్కడ మన ఇద్దరం బాగా ఎంజాయ్ చేద్దాం. మరి మీ ఆవిడడితే ఏం చెప్తావు? ఏముంది, ఆఫీస్ వర్క్ ఉందని చెప్తాను. పిచ్చిది నమ్మేస్తుంది. మన ఇద్దరము బీచ్లు పబ్బులు తిరిగేద్దాము. గోవాలో నాకు షాపింగ్ చేయించాలి. మంచి మంచి డ్రెస్సులు కొనాలి. నీకు ఏది కావాలంటే అది కొనిపెడతావు బేబీ. ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు?
తులసి ఎవరో? ఓ ప్రశాంత్, నువ్వా? నేను వస్తున్నానా రావట్లేదా అని ఫోన్ చేసింది ఎందుకన్నమాట? మీ మావిని పిలిపించి రాసలీలలు చేస్తున్నావా? రాసలీలలు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే అంటే నువ్వు లేనప్పుడు ఇలా తప్పుడు పనులు చేస్తున్నా అనుకుంటున్నావా? ప్రశాంత్, నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వు రాత్రులు రాకపోవడం ఇదే మొదటిసారేం కాదు. అదే తప్పు చేస్తే నువ్వు అప్పుడే అడగాల్సింది నన్ను. అంటే రాత్రి ఏదో జరిగింది. ఏమైందో చెప్పు చెప్పు. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళందరికీ మా మగవాళ్ళు ఎప్పుడూ రుణపడి